వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ సీట్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 250 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒక ఉత్సాహ వాతావరణాన్ని కొనసాగిస్తుంది. భారతదేశంలో కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల 250 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి వేడుకలకు మన తెలుగువాడు సన్నిరెడ్డి ఒక గౌరవ అతిథిగా హాజరు కావడం అనేటటువంటిది తెలుగు ప్రజలకు ఇది గర్వకారణం. ప్రైమ్ 9 హాట్ సీట్లో ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మిచిగన్ స్టేట్ రిపబ్లికన్ పార్టీ కోచైర్, వయాన్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ శ్రీ సన్నిరెడ్డి గారికి ప్రైమ్ 9 స్వాగతం పలుకుతుంది. ప్రైమ్ 9కు హాట్ సీట్కు స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అందరు ప్రైమ్ వెల్కమ్ అందరు ప్రైమ్ 9 వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. Then how you are celebrating freedom celebrations? సో వన్ ఆఫ్ ద థింగ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అమెరికా అంతా జరుగుతున్నది. Yes. సో నాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. Yes, a great opportunity. నీకు వన్ డే బిఫోర్ అంటే ఐ వాజ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ సర్జియో గోర్, మన అంబాసిడర్, యుఎస్ అంబాసిడర్ టు ఇండియాకు. ఒక ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్. అది టు హెల్ప్ ఆల్ ద ఎన్ఆర్ఐస్కి మిషన్. గ్రేట్. ఆ విషయంలో ఐ వాజ్ ఇన్ టచ్ విత్ సర్జియో. సో తను ఏమన్నారంటే, వై డోంట్ యూ కమ్ టు జాయిన్ అస్ ఫర్ ద 250 సెలబ్రేషన్స్ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ 250 సెలబ్రేషన్స్ మెసేజ్ అమెరికాలో ఎట్లా ఉంది, ఇతర రెస్ట్ ఆఫ్ కంట్రీస్కి ఎట్లా ఉండబోతుంది మెసేజ్? I think it's a proud moment for America. 250 years, it's the oldest democracy in the world. Yes. With the largest democracy in the world, it's a great combination. India ko gaani, Yes. America ko gaani. People are excited. Ippudu July 4th is going to be the biggest celebrations in American history. Yes. 250 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి. సో ఇప్పుడు ఎల్లగాని చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. అంటే ఎలాంటి ఈవెంట్స్ వాళ్ళు కాల్ఫర్ చేస్తారు? ఎన్ఆర్ఐస్ ఏ రకంగా పార్టిసిపేట్ అవుతున్నారు? హౌ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఈవెంట్? సో ఎన్ఆర్ఐస్కు స్పెషల్గా అనేం లేదండి. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద అమెరికన్ సొసైటీ. అక్కడ ఉన్నాం. మేమేం సపరేట్గా మమ్మల్ని మేము పక్కకు పెట్టుకోము అసలు. మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో మెయిన్ యాక్చువల్గా July 4th. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్, హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అమెరికా 250 సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ జూలై మంత్ ప్రతి మచ్ నాట్ ఓన్లీ July 4th కాకుండా జూలై మంత్ అంతా కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మన సీజే కౌన్సిల్ జనరల్తో మాట్లాడుతుంటే ఇక్కడ హైదరాబాద్లో, తన హైదరాబాద్ ఈజ్ ద బిగినింగ్, కానీ అన్ని కౌన్సిల్ జనరల్లో ఉన్నాయంట ఈవెంట్స్ ఉన్నాయి, సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ 250 ఇయర్స్ మెసేజ్. అవును. అంటే అమెరికా అనేటటువంటిది ఒక స్ట్రిక్ట్ కాన్స్టిట్యూషన్, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి కంట్రీ. వాళ్ళు ఫ్రీడమ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ అంటారు. ఇట్స్ నాట్ ఏ డెమోక్రసీ కాదు అమెరికా. కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటి, పార్లమెంట్లో పాస్ అయితే లా అయిపోతుంది. అక్కడ నీకు లా ఉన్నా కూడా ఐ కెన్ గో బ్యాక్ టు ద జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్ కెన్ ఓవర్ రైట్. ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. సో అంటే ఇప్పుడు ఈ 250 years ఆఫ్ హార్డ్ వర్క్ అంటే పీపుల్ రియల్లీ అప్రిషియేట్ వాట్ ద ఫ్రీడమ్ దే హ్యావ్. ఓకే, ఇప్పుడు పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఏ పర్సనల్ అంటే రైట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, రైట్ టు వేర్ ద ఆర్మ్స్, ఇవన్నీ కూడా మనము అంటే బయట వాళ్ళకి అర్థం కాదు ఇదేంటి మన గన్ కల్చర్ ఏంటి అనేది. కానీ గన్ కల్చర్ అనేది అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఇట్స్ మై రైట్ టు ఓన్, ఇట్స్ రైట్ టు డిఫెండ్ మై సెల్ఫ్ అనేది ఒక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్ అగైన్ ఇన్ ద బిగినింగ్, ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అనేది మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ వేస్ పీపుల్ సెలబ్రేట్. ఎండ్ ఆఫ్ ద డే ఒక్కటి, దే రియల్లీ రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఫాట్ ఫర్ దేర్ ఇండిపెండెన్స్. అఫ్ కోర్స్ మన దగ్గర అయినా ఇప్పుడు ఒక హానర్ గ్రేట్ డిఫరెన్స్ ఒకటి చూసాను ఇక్కడికి అక్కడికి. ఇప్పుడు అక్కడ ఈవెన్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చినా కూడా దే రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఎందుకంటే ఎవ్రీ డే దే పుట్ దేర్ లైఫ్ ఆన్లైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడైనా మనం కంటే అక్కడ ఎక్కువ నోటీస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు.
అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెస్పెక్టింగ్ టు ద పీపుల్ హూ ప్రొటెక్ట్ అస్. ఎస్ అది దట్ ఈస్. సన్నీ రెడ్డి గారు, అమెరికా అంటనంటే బిఫోర్ ట్రంప్ ఆఫ్టర్ ట్రంప్ అనేటటువంటిది ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. గత 250 సంవత్సరాల సంది ఉన్నటువంటి ఎన్నో లెజిస్లేషన్స్ను, ఎన్నో ప్రొసీజర్స్ను మేక్ అమెరికా గ్రేట్ అనేటటువంటి ఫార్మెట్లోకి తీసుకొచ్చి సమూలంగా పూర్తిగా మార్చేసినటువంటి ఘనత ట్రంప్కు దక్కుతుంది. ఎట్లా అమెరికన్స్ ఎట్లా అడ్మైర్ అవుతున్నారు? చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 2016కి 2024కి మధ్యలో 2 times ఇప్పుడు బైడెన్ 2022 బైడెన్ ఉన్నాడు. అక్కడ 2080 1 term బైడెన్ వచ్చాడు కదా. ఆ 4 years ఏమైపోయిందంటే ఓపెన్ బార్డర్స్ అంటే కంప్లీట్గా అమెరికాకి ఒక బార్డర్ లేని కంట్రీ అంటే అమెరికా ఒక్కటే ఉండింది ఆ 4 yearsలో. ఎనీబడీ కెన్ వాక్ ఇన్. మెక్సికో నుంచి లోపలికి రావడం అనేది టెర్రరిస్ట్ అసలు వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎట్లాంటి పర్సన్ అనేది కూడా కంట్రోల్ కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఏమవుందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రిమినల్స్. ఇప్పుడు వెనిజువేలా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వెనిజువేలా దెర్ ఇస్ ఏ క్రిమినల్స్ని వదిలేసిండ్రు, వాళ్ళకి ఆప్షన్ ఇచ్చిందంటే నువ్వు జైల్లో ఉంటావా అమెరికాకి వెళ్తావా అని. సో ఆ విధమైన ఆ లెవెల్కి పోయింది. సో ట్రంప్ వచ్చే వరకు ఏమవుతుందంటే ట్రంప్ కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఆ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొందరు లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. యూనో సో సాడ్. నేను ఎవ్రీ డే ఐ డీల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ కాల్స్ మన కమ్యూనిటీ నుంచి, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీ నుంచి. కొన్ని థింగ్స్ డెఫినెట్గా పాపము ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఓవరాల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మన సొసైటీ తీసుకోండి, మన కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ తీసుకోండి, హార్డ్ వర్కింగ్ పీపుల్ మనము. వీ బిలీవ్ ఇన్ లా అండ్ ఆర్డర్. మనం వెళ్ళి బయట పోయి షూటింగ్లు అట్లాంటి వాటిలో మన కమ్యూనిటీ పాల్గొనదు. వెరీ హార్డ్ వర్క్ కల్చర్కు కేర్ ఆఫ్ అడ్రస్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా మనకు బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్గా పీపుల్ డోంట్ రియలైజ్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి 40 years పడుతుంది అన్నారు. ఎందుకు పట్టింది? ఎందుకంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఆపేసిండ్రు. ఒకటి దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే కంట్రీ కోటా ఉంది. సో దానివల్ల ఇప్పుడు ఈ ఆగిపోవడం వల్ల, ఈ ఇల్లీగల్స్ ఆపడం వల్ల ఇన్ లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్గా ఆలోచిస్తే అంటే ప్రతి ఒక్కరు ఆలోచించారు, కానీ ఓవరాల్గా ఇది చేయడం వల్ల కంట్రీకి, మన కమ్యూనిటీకి కూడా బాగవుతుంది లాంగ్ రన్లో. ఐ వాంట్ ద పీపుల్ టు అండర్స్టాండ్. ఇది షార్ట్ టర్మ్లో ఇట్లాంటి హికప్స్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్లో ఇట్స్ ఎ గుడ్ ఫర్ అస్. అది మేక్ అమెరికా గ్రేట్ అనేటటువంటి స్లోగన్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినప్పుడు, అవును, ఇన్సైడ్ అమెరికా ఎలాంటి మద్దతు ఉంది, అవుట్ సైడ్ వరల్డ్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఆబ్వియస్లీ అవుట్ సైడ్ నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే నేను ఇండియాలో ఉన్న కనుక చెప్తున్నాను. నేను ఇప్పుడు మన మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇద్దరు పర్సనాలిటీస్ సిమిలర్గానే ఉంటాయండి. మోడీ ఈజ్ ఎ మేక్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇండియాకే ప్రిఫరెన్స్ చేయాలనేది మోడీ నినాదం. సేమ్ థింగ్ డొనాల్డ్ ట్రంప్ కూడా అంతే, మేక్ ఇన్ అమెరికా, అమెరికా ఫస్ట్ అనేది ఒక నినాదంతో వచ్చిండ్రు డొనాల్డ్ ట్రంప్. పీపుల్ చాలామంది లైక్ ఎస్పెషల్లీ మిషిగన్ అండి ఫర్ ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ ఇది. మాకేమైంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఒకవేళ ఫార్మా ఇండస్ట్రీ టాప్ రైట్, డొనాల్డ్ ట్రంప్ కనుక స్ట్రిక్ట్గా ఉండకపోతే, ఇప్పుడు చైనీస్ ఫర్ ఎగ్జాంపుల్ BYD ఉంది కదా, మెక్సికోలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిండ్రు వాళ్ళకి మెక్సికోలో అమ్మాలని కాదు, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికే. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ గారు ఆపగలిగినరు. ఓకే, ఎందుకు అంటే మేక్ ఇన్ అమెరికా, అమెరికా మ్యానుఫ్యాక్చరర్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి. మిషిగన్కి, ఎస్పెషల్లీ మిషిగన్కి ఇట్స్ ఎ గుడ్ ఫర్ మిషిగన్. ఈజ్ ఎ గ్రేట్ నెగోషియేటర్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఎండ్ ఆఫ్ ద డే అమెరికాకు బాగా బెనిఫిటే అవుతుంది, కానీ లాస్ అయ్యేది ఉండదు ట్రంప్ పాలసీ. సన్నీ రెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుండి అంటే నాట్ ఓన్లీ పర్టికులర్ టార్గెట్ టు ఇండియా బట్ వరల్డ్ వైడ్ టారిఫ్స్ అని ఒక ఫార్మెట్ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకొచ్చిండ్రు. ఇమ్మిగ్రేషన్ లాస్ బాగా స్ట్రెంథన్ చేశారు. అంటే అది ఒక ఇండియాకే ఎఫెక్ట్ కాకుండా వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్కు అప్లికబుల్ అవుతాయి. కానీ ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఇండియన్ కమ్యూనిటీకి చాలా ఎఫెక్ట్ అనేటటువంటి జరిగింది. గత మనం 16-17 months నుండి చూస్తున్నాం. ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ మనకు ఇంప్లిమెంట్ చేశారో దాని ప్రకారం, అంటే ఆ ఎఫెక్ట్ తర్వాత మీరు రిపబ్లికన్ పార్టీలో పార్ట్గా కొనసాగుతున్నారు. అంటే కోచైర్ అంటారంటే ఇట్స్ అ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ ద అమెరికన్ నంబర్ 2 అమెరికన్ పాలిటిక్స్లో అది పవర్ఫుల్ పోస్ట్. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్?
అంటే మీరు ఒక ఫార్మెట్ లో పని చేస్తారు కదా, లవ్ విత్ అంటే నా పొజిషన్ ఎట్లుంటుందంటే లవ్ అండ్ లాయల్టీ ఫార్మెట్ లో పని చేస్తారు. Yes. నా పొజిషన్ ఎట్లుంటుందంటే అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్స్ వచ్చి నన్ను అడుగుతారు, ఏంటి ఇండియా ఇట్లా చేస్తుంది, ఇండియా రష్యాకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఇండియా అమెరికాకి చేయాలి కదా. ఇండియాకి వచ్చినప్పుడు ఏంది డొనాల్డ్ ట్రంప్ అట్లా చేస్తున్నాడు ఏంటి, నువ్వు మనని అసలు లైక్ చేయరేమో అమెరికన్స్ అనేది రెండు విధాలు ఉంటుంది. ఐ హ్యావ్ టు డిఫెండ్ బోత్ సైడ్స్. ఓవరాల్గా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ అన్నారు మీరు. ఇమిగ్రేషన్ అనేది రూల్స్ ఎప్పటికీ ఈ కొత్త రూల్స్ ఏం పెట్టలేదు ట్రంప్. ఉన్న రూల్స్ మర్చిపోయినాం మేము. లాస్ట్ 4 yearsలో ఇంప్లిమెంట్ లేదు, ఇంప్లిమెంటేషన్ చేసే వరకు ఏమవుతుందంటే జనాలకి కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టూడెంట్స్ వస్తున్నారు. నేను కూడా అదే విధంగా పోయినానండి, స్టూడెంట్గానే పోయినాను. ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు అక్కడ బయట పని చేయలేము, ఇట్స్ ఇల్లీగల్ అని. కాకపోతే అందరు పని చేస్తున్నారు కదా, పని చేసుకోవచ్చులే అనేది తప్పు లేదు దాంట్లో, అంటే ఆ విధంగానే నడుస్తుంది కనుక ఓపెన్గా వచ్చేసిండ్రు. సడన్గా రూల్స్ స్ట్రిక్ట్ చేసే వరకు ఏమైపోతుందంటే పాపం ఐ ఫీల్ బ్యాడ్. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ లోన్స్ తీసుకొని పంపించిండ్రు, అక్కడ జాబులు లేక కష్టాలు పడుతున్నారు. నేను అన్నది ఏంటంటే అది టెంపరీ వస్తుంది. ఇప్పుడు స్టేటస్ గురించి డెఫినెట్గా ఏంటంటే అంత ఈజీ కాదు, ఇప్పుడున్న వాటికి అంత ఈజీ కాదు. వచ్చే స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో మాత్రం టఫే ఉంటుంది, కానీ అట్లా అని చెప్పి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. అంటే ట్రంప్ రీసెంట్ ఒక కామెంట్ చేశారు, ఐసీఈ ఇట్స్ గోయింగ్ టు యాజ్ ఏ నైస్ అని చెప్పి. అంటే ఏమన్నా సరళీకృతం ఇవ్వబోతున్నారా స్టూడెంట్స్కి, ఎట్లా రిలీఫ్ ఇవ్వబోతున్నారు నీకు? అంటే ట్రంప్ ఆల్వేస్ అంటే ఓన్లీ రైమింగ్ వర్డా ఇన్ జనరల్ ఏమన్నా ఈస్ గోయింగ్ టు గివ్ ఎనీ రిలీఫ్ సార్? ఇల్లీగల్ను మాత్రం డెఫినెట్గా ట్రంప్ కంట్రోల్ చేస్తారు. ఓకే, లీగల్ ఇమిగ్రేషన్ కూడా బేస్డ్ ఆన్ మెరిట్ మీద తీసుకురావాలండి. ఇప్పుడు మా కాలేజీలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు ఇక్కడ చాలామందికి అర్థం కాదు, అమెరికాలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏంటంటే బేస్డ్ ఆన్ ద రేస్. దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్. ఎందుకంటే మన కమ్యూనిటీ ఈజ్ ద హైలీ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు అమెరికన్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 మంది హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అయినరు, 10 మందిలో ఒక 3 కాలేజ్కి వెళ్తారు. మన దగ్గర 10 మంది గ్రాడ్యుయేట్ అయితే 10 మంది తప్పకుండా కాలేజ్కి వెళ్తారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ కిడ్స్ కాలేజ్కి వెళ్ళే కిడ్స్ మన కమ్యూనిటీలోనే హైయెస్ట్ ఉంటారు. ఈ కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే మేము డైవర్సిటీ మేము బ్యాలెన్స్ చేయాలి, రేస్ను బ్యాలెన్స్ చేయాలి. అంటే మాకు నల్లోళ్ళు కావాలి, చైనీస్ కావాలి, ఇండియన్స్ కావాలి అనేది దాంతో ఏం చేస్తున్నారు, ఓకే ఈ 10 మంది గ్రాడ్యుయేట్ అయినా కూడా మేము 3 తీసుకోగలుగుతాము ఇండియన్స్ని. మిగతా 7 కిడ్స్ లూజింగ్ ఆపర్చునిటీ. వేరాజ్ ఇప్పుడు ఒక ఆఫ్రికన్ అమెరికన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడికి 30% 36% వచ్చినా కూడా వాడు మంచి కాలేజీలోకి వెళ్ళగలుగుతాడు. మన పిల్లలు 98% వచ్చినా కూడా ఆ కాలేజీలో అడ్మిషన్ రాకపోవచ్చు వాళ్ళకి. ఏంటంటే దీనివల్ల ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అట్లా కాదు, ఓన్లీ మెరిట్ బేస్ మీద తీసుకోవాల్సిందే అని చెప్పి హార్వర్డ్ మీద చాలా ప్రెజర్ చేసిండు, కొలంబియా, హార్వర్డ్. ఇప్పుడు మా యూనివర్సిటీ కూడా రూల్స్ ఈవెన్ దో రూల్స్ ఉన్నా కూడా ఇంకా కల్చర్ మారట్లేదు, ఇంకా టైం పడుతుంది కల్చర్ మారడానికి. నేను గవర్నర్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి మన వాళ్ళకి ఫేవర్ చేయకపోయినా సరే ఫేర్ డీల్ కావాలి, ఇంజస్టిస్ కాకూడదు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు తప్పకుండా మన కమ్యూనిటీకి ఫేర్ డీల్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఐ విల్ బి మానిటరింగ్. సార్ అంటే మీరు వయాన్ యూనివర్సిటీ గవర్నర్గా మీరు చాలా ప్రెస్టీజియస్ పొజిషన్లో ఉన్నారు. 24 లక్షల మంది ఓటర్లతో మీరు ఎన్నుకోవడం, అంటే ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఫేవర్స్, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కొనసాగుతుంటాయి మీకు అక్కడ యూనివర్సిటీ? సో ఇప్పుడు కాలేజ్లో మా యూనివర్సిటీలో ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ కానీ పాలసీస్ కానీ ఏవైనా కూడా మేమే చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇయర్ నేను బడ్జెట్ కమిటీ చైర్ని. గ్రేట్. మాది $1.2 బిలియన్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్. యాజ్ ఏ బడ్జెట్ కమిటీ చైరు నేను అప్రూవ్ చేస్తే కానీ అది ఓటింగ్కి వెళ్ళదు. అంటే నాకేందంటే ఐ హ్యావ్ అ పవర్ టు కంట్రోల్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఫీజు పెంచిండ్రు మొన్న యాక్చువల్గా రీసెంట్గా. నేను బడ్జెట్ రిటర్న్ పంపించిన మా CFOకి రిటర్న్ పంపించి తగ్గించమని చెప్పిన. నీ ఫీ ఇంక్రీజ్ చేయాలి, ఐ అగ్రీ, బట్ ఆ 4.5% చేయకూడదు, దాన్ని 4కి తీసుకురమ్మని చెప్పినాను. సో అంటే ఆ పవర్ నాకుంది, ఐ కెన్ కంట్రోల్, ఐ కెన్ మేక్ షూర్ దట్ ద యూనివర్సిటీ ఈజ్ అఫోర్డబుల్. ఓకే, తర్వాత ఇప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను రిపోర్ట్ తెప్పించుకోవచ్చు, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, ఐ వాంట్ టు సీ దట్ అని చెప్పి. అండ్ నాకేంటి ఆడు ఉండడం వల్ల ఏంటంటే నాకు
అట్లీస్ట్ మన కిడ్స్ అప్లై నాకు ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్ వస్తాయి మన కమ్యూనిటీ నుంచి కాల్స్ చాలా వస్తాయండి నాకు కాల్స్. నేనేం వాళ్ళకి అడ్మిషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేను నేను, ఎందుకంటే నేను ఐ డోంట్ రన్ ద యూనివర్సిటీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఆమె అబ్జర్వేషన్లు ఉన్నాను కనుక అడ్మినిస్ట్రేషన్ బెనిఫిట్స్ వరకు డెఫినెట్గా వాళ్ళు భయపడతారు. సో మేక్ షూర్ దే ట్రీట్ వెల్ అనేది. సో అది అంటే ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ పొజిషన్. నేను ఆ కాలేజ్లోనే ఒక 35 years క్రితము నేను ఆ కాలేజ్లో చదివినండి. అంటే ఇది గ్రేట్ అండి. ఏ కాలేజీలో చదివి ఆ కాలేజ్కు గవర్నర్గా కావడం అనేటటువంటిది ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనుకుంటా. నా వయసు 21 సంవత్సరాల కాలేజ్కి వెళ్ళినప్పుడు కిడ్ ఓకే ప్రొఫెసర్ని మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. అంటే మనం ఇక్కడ నుంచి పోయినాము. నేను లాంగ్వేజ్ కానీ లేకుంటే ఇక్కడ చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా నేను. సుల్తాన్ బజార్ మీ ఊరికి వచ్చిన సుల్తాన్ బజార్లో క్రాక్ టవర్ స్కూల్ ఇక్కడ సిటీలో చదివింది నేను. సో అంటే మనకి ఇంగ్లీష్ కూడా అంత బాగా ఉండేది కాదు వెన్ వి వెంట్ దేర్. సో దానివల్ల ఏంటంటే కాస్త భయపడేవాళ్ళం. అక్కడి నుంచి ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నా అంటే నేను ప్రెసిడెంట్ కాలేజ్ చేస్తే ప్రెసిడెంట్ వెయిట్ చేస్తాడు నా గురించి వస్తున్నా అని చెప్పి. ఎక్కడైనా కొన్ని ఏరియా లోపలికి బిల్డింగ్ లోపలికి యాక్సెసిబిలిటీ పార్కింగ్ దూరం ఉందనుకో మా పోలీస్ చీఫ్కి కాల్ చేస్తే వచ్చి నిలబడతాడు. అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్ దట్ ఎక్కడి నుంచి వచ్చిన మనం అంటే రూట్స్ అనేవి మర్చిపోకూడదు మనము. సో ఎవ్రీ టైం క్యాంపస్లో వెళ్ళినప్పుడల్లా నాకు ఆ రోజులు గుర్తొస్తుంటాయి. సన్నీ రెడ్డి గారు, అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పొలిటీషియన్స్లలో పర్టికులర్గా ట్రంప్ టీంలో టాప్ 10లో మీరు ఒకరుగా ఉన్నారు. అవునండి. ఇట్లా అంటే ఇండియా అమెరికా ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్, ఇమ్మిగ్రేషన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎక్స్చేంజ్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి కానీ ట్రంప్ గవర్నమెంట్కి కానీ ఎలాంటి సలహాలు సూచనలు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే స్కోప్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు నేను అంటే జనరల్గా డిసిషన్ మేకింగ్ అప్పుడు వాళ్ళు కన్సల్ట్ అవుతుంటారు, అట్లా ఏమన్నా అడుగుతుంటారు? అవును, మా స్టేట్ లెవెల్లో అడుగుతారండి. ఇప్పుడు నేను కో-చైర్ కనుక ఐ నెంబర్ 2 ఇన్ మిచిగన్ పాలిటిక్స్లో, రిపబ్లికన్ పార్టీలో నెంబర్ 2. నేను ఇక్కడ నుంచి మా చైర్మన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే దే అండర్స్టాండ్. ఇప్పుడు ఎస్పెషల్లీ నాలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు బికాజ్ వీఆర్ ఇన్ ఎ డిఫెండింగ్ పొజిషన్ వీ నీడ్ పీపుల్ నీడ్ ఎన్ ఎడ్యుకేషన్. ఇండియా ఎట్లాంటిది, ఇండియా కంట్రీ ఎట్లాంటిది చాలా వస్తుంటాయి నాకు సోషల్ మీడియాలో. నన్ను అడుగుతుంటారు కూడా, అంటే బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇండియా ఏంటి ఇప్పుడు నేను ఇండియా వస్తున్నా అంటే యూ వోంట్ బిలీవ్ ఇట్ ఎంత హ్యాపీ అంటే మొన్న రోడ్డు పేరు చేంజ్ చేసిండు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని చెప్పి ఈరోజు 23rd రోజు నామకరణం చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిండు దాని గురించి, ఈరోజే పంపించిండ్రు. నేను ఏం చేశానంటే మా పార్టీలు అంతా షేర్ చేశాను. యూ వోంట్ బిలీవ్ ఇట్ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయినారు అంటే ఓ మై గాడ్ ఇండియాలో అంత బాగుందా మాకు, అంటే మా ప్రెసిడెంట్కి ఇంత ఇది చేస్తున్నారా అని చెప్పేసి. సో అట్లాంటి కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎకానమీ కూడా ఇప్పుడు ఇండియాకు పోయినప్పుడల్లా ఏం అడుగుతారు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్, నన్ను అడుగుతారు అక్కడ ఏం అడుగుతున్నారు అంటే మనకు ఫేవరబుల్ ఉన్నారా, మీడియా అపోజిట్ ఉందా, అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అన్నట్టు. అంటే మన ద్వారానే కదా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేది. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవ్వడంలో డెఫినెట్గా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇమిగ్రేషన్స్ కానివ్వండి, F1 విజాస్ కానివ్వండి, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్స్ కానివ్వండి, దానిపైన ఎలాంటి సూచనలు మీరు ప్రభుత్వానికి చేశారు? అక్కడ ఇప్పుడు మేజర్గా 3 సబ్జెక్ట్స్, ఒకటి H1B అండ్ F1 అండ్ గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది ఒకప్పుడు 3-4 yearsలో వచ్చేది, 5 yearsలో వచ్చేది. ఇప్పుడు 40 years నుండి వెయిటింగ్ లిస్ట్. మేజర్ థింగ్ ఏంటంటే కంట్రీ కోటా. ఎవరిని అడిగినా చెప్తారు సేమ్ థింగ్. డైవర్సిటీ ఇంతకుముందు చెప్పాను చూడండి, వాళ్ళు దే వాంట్ టు డైవర్సిఫై, అది ప్రాబ్లం. ఇప్పుడు అది కాలేజ్లో ఎఫెక్ట్ ఇస్తుంది. అది గ్రీన్ కార్డ్ ఈ ఇమిగ్రేషన్కి వచ్చే వరకు కూడా ట్రంప్ ఐడియా ఏంటంటే మెరిట్ బేస్డ్ తీసుకోవాలి. ట్రంప్ ఈరోజు అమెరికా ఇంత సక్సెస్ఫుల్ కంట్రీగా ఉంది అంటే ఇట్స్ ఇమిగ్రెంట్స్ ఆల్సో కంట్రిబ్యూటెడ్, మేజర్ కంట్రిబ్యూషన్ ఇమిగ్రెంట్స్ కంట్రిబ్యూట్ చేసింది. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ఈ అసైలం పేరుతో ఏమవుతుందంటే లయబిలిటీ అవుతుంది కంట్రీకి. ఇప్పుడు మన కంట్రీ మనం ఇప్పుడు మా జనరేషన్ అంతా పోయినాం కదా, మా వల్ల కంట్రీకి చాలా యూరోప్లో అదే ప్రాబ్లం అయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమెరికాలో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అది అమెరికాకు వచ్చేసి వాళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి మనకు అసెట్ కావాలి కానీ లయబిలిటీ కావద్దు అనేది ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఇమిగ్రెంట్స్ వస్తే వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఇది కానీ తీసుకొని వస్తారు ఈ కంట్రీకి వచ్చేసి కంట్రీని బాగుపరుస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకపోవడం వల్ల గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఏంటంటే మిగతా ట్యాక్స్ పేయర్లు అంతా వాళ్ళ గురించి పే చేయాలి కదా, ఇప్పుడు ఎవరో పే చేయాలి కదా.
అంటే ట్యాక్స్ పేర్లే కదా పే చేయాల్సింది. ఇక అట్లాంటి దాంట్లో ఏంటంటే మన ఇమిగ్రెంట్స్ దే ప్లే మేజర్ రోల్, లీగల్ ఇమిగ్రేషన్ ప్లే మేజర్ రోల్. ఈ కంట్రీ కోటా డెఫినెట్గా వెళ్ళిపోతే బెనిఫిట్ అవుతుంది. నాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ మధ్య డీల్ చేస్తున్నాను నేను. నాకు ఒక అమ్మాయి వేన్ స్టేట్లో గ్రాడ్యుయేట్ అయింది. అమ్మాయి 21 years. పాపం అమ్మాయి 1 year వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసిండ్రు. వాళ్ళు నో ఫాల్ట్ ఆఫ్ దేర్ పేరెంట్స్, వాళ్ళకి గ్రీన్ కార్డు డిలే అయ్యింది, ఇప్పటి వరకు గ్రీన్ కార్డు రాలేదు. అమ్మాయి 21 years వస్తే అమ్మాయి పాపం F1 వీసాకి వెళ్ళిపోవాలి. అమ్మాయికి వేరే కంట్రీ తెలియదు. అమెరికాలో పెరిగింది, 1 year నుంచి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద సిటిజన్స్కి, ఈ అమ్మాయికి అసలు డిఫరెన్సే లేదు. అట్లాంటిది పాపం అమ్మాయి ఇప్పుడు F1కి వెళ్ళాల్సి వచ్చింది. నా పేరెంట్స్ వస్తే నేను దాని గురించి నేను మాట్లాడుతున్నాను, మా కాంగ్రెస్ మెన్లకి ఎడ్యుకేట్ చేస్తున్నాను. వాళ్ళకి తెలియదు ఇవి. వాళ్ళకి ఏమనుకుంటారు అంటే ఇదంతా ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంది ఇల్లీగల్, ఇవన్నీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోవాలి అని చెప్పి. మన లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎఫెక్ట్ కాదు అది, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో లీగల్ ఇమిగ్రేషన్కి ఎఫెక్ట్ అంటే ఏదో కారణాలతోని అమెరికా నుండి ఇండియాకు వచ్చినటువంటి వాళ్లకు వీసా స్లాట్స్ దొరకడం అనేటటువంటిది చాలా గగనతరంగా మారింది. వీసా ఇంటర్వ్యూస్ డేట్స్ దొరకడం. గతంలో ఒక 15 days షార్ట్ పీరియడ్లో, ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్లో 15 days షార్ట్ పీరియడ్లో ఈజీగా వీసా అపాయింట్మెంట్ అనేది దొరికేది. ఇప్పుడు 1 year వెయిటింగ్ వీసా పీరియడ్ ఉంది. దానిపైన మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు? కరెక్షన్, డెమోక్రట్ పార్టీలో ఉన్న రిపబ్లికన్ పార్టీలో ఉన్న అది పార్టీ ఎఫెక్ట్ కాదు, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అడ్మినిస్ట్రేషనల్ చేంజ్ ఎఫెక్ట్. అడ్మినిస్ట్రేషన్ చేంజ్ టైం పడుతుంది ఇప్పుడు ఉన్నది, దట్ ఈస్ ట్రూ. ఒకటి మధ్య ఒకటి చేశానండి, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ఎస్పెషలీ ఒక రెగ్యులర్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు పాపము ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు కొందరు, వాళ్ళ పేరెంట్స్ విజిట్ కావాలి. అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒక లాస్ట్ 6 weeksలో 4 cases వచ్చాయండి. హాస్పిటలైజ్డ్, ఒకటి యాక్సిడెంట్ కేసు, పేరెంట్స్ రావాలి, వాళ్ళకి వీసా దొరకట్లేదు. అప్రోచ్ ఎమర్జెన్సీ దాంట్లో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, చాలా ఎగ్జాక్ట్లీ బిగ్ ఇష్యూ అమెరికా. ఎగ్జాక్ట్లీ. వన్ థింగ్ నేను ఏం చేశానంటే మా ఆఫీస్ నుంచి ఒక లెటర్ కన్సులేట్కి పంపించేసేసి, మన హైదరాబాద్లో వీ హ్యావ్ ద బెస్ట్ కాన్సుల్ జనరల్ ఉందండి, లోరా విలియమ్స్ షీఈ్ ద బెస్ట్. పాపం ఆవిడ, నేను కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఆ నంబర్, నేను అంతా ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసి నేను ఆవిడతో మాట్లాడితే నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి కాల్ చేయించి వీసా ఇప్పించి పంపించింది. సో అక్కడ స్టార్ట్ అయింది నాకేంటంటే ఈ 4 cases హైదరాబాద్లో అంటే చేయగలిగిన నేను. ఐ గాట్ అనదర్ సిమిలర్ కేస్ ఫ్రమ్ కల్కట్టా నుంచి. వాళ్ళ పాపం ఇక్కడికి రాలేరు, అక్కడే పోవాలని రూల్ ఉంటుంది. సో వాళ్ళకి అక్కడే ఎట్లా చేద్దామనే ఆలోచన వస్తే నేను సర్జియో గారు ఇప్పుడు యుఎస్ అంబాసిడర్తో డిస్కస్ చేసి ఒక ప్రాసెస్ సెటప్ చేయడం. నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ప్రాసెస్. పాలసీ మేకింగ్ ఏమైనా చేంజ్, ఏదైనా కూడా వెరిఫైయబుల్ ఎమర్జెన్సీ ఉండాలి. రియల్ ఎమర్జెన్సీ మనం వెరిఫై చేయగలిగితే అట్లాంటి కేసులలో ఎమర్జెన్సీలో ఇప్పుడు కరెంట్లీ రైట్ నా హైదరాబాద్ నుంచి అయితే చేయించగలుగుతాండి నేను. ఐ కెన్ హెల్ప్. మిగతా వాటిలలో కూడా చేయాలని ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నాకు అనిపించింది, అరే ఇప్పుడు సుఖాలలో మనం వాళ్ళకి అవైలబుల్ లేకపోయినా పర్లేదు, అని కష్టాలలో అవైలబుల్ ఉంటే చాలా వీ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. వాళ్ళు దే రియల్లీ అప్రిషియేటెడ్. సో ఆ ప్రాసెస్ని సెటప్ చేయడానికి పనిచేస్తున్నాను నేను. వచ్చింది కూడా మెయిన్ థింగ్ అదే. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నప్పుడు ఇట్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు మన అంబాసిడర్తో మాట్లాడినాను. ఐఎమ్ మీటింగ్ హిమ్ అగైన్ ఇన్ యుఎస్ అండ్ దాని మీద పనిచేస్తున్నాను. హోప్ఫుల్లీ ఐ విల్ సక్సీడ్. మీరందరూ కోరుకోవాలి అది సక్సెస్ కావాలని చెప్పి. మనందరికి మన కమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే లక్షలాది మంది మీ పేరు తీసుకుంటారు, లక్షలాది మందికి విద్యార్థులు కానివ్వండి, ఇమిగ్రేషన్స్ కానీ, అక్కడ లీగల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారని ప్రతి చోట టాక్స్. డెఫినెట్గా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ఒకటి చేయగలిగితే నెక్స్ట్ లెవెల్లో మనకు నాన్ ఎమర్జెన్సీ కూడా పనిచేస్తామండి. డెఫినెట్గా ఐ వాంట్ టు హెల్ప్. సన్నీ రెడ్డి గారు, మీరే డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ కలయిక గురించి మీరే ప్రస్తావన తీసుకొచ్చారు. రీసెంట్లీ ఫ్రాన్స్లో G7 సమ్మిట్లో ట్రంప్ మోడీల మీటింగ్ అనేటటువంటిది వరల్డ్ డిస్కషన్
ప్యాటర్న్ పూర్తిగా మార్చేసింది. అవును. ఎలాంటి అంటే మీన్ ప్రజలు దేశాలు అనుకున్నంత పాజిటివ్గా వైబ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా రెండు దేశాల మధ్య? తప్పకుండా ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. అమెరికాకి ఇండియా రిలేషన్షిప్ మేక్స్ ఎఫెక్ట్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎస్. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ కాదు. ఈ రిలేషన్షిప్స్ ఉంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా బాగుంటుంది. అందరు కూడా అదే వెయిట్ చేస్తున్నారు. ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ ఈ వచ్చే ట్రేడ్ అగ్రిమెంట్ కూడా డెఫినెట్గా బాగానే ఉంటుంది. దాని గురించి కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఫైనలైజ్ అయితే బాగుంటుంది. అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి విత్ ఇన్ ద అమెరికా? విత్ ఇన్ ద అమెరికాలో ట్రంప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్, ఓకే, ట్రంప్ వాంట్స్ టు కీప్ ద గుడ్ రిలేషన్షిప్. ఇంతకుముందు కూడా 2-3 కామెంట్లు కూడా చేసిండు. సో ట్రంప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ వెరీ సీరియస్ అబౌట్ గెటింగ్ దీస్ థింగ్స్ డన్. ఓకే, ఇంతవరకు జరిగింది కూడా ట్రంప్ ఒకటండి. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ పర్సన్. ఆబ్వియస్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ నెగోషియేటర్. యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ ఫార్మెట్లోనే వెరీ గుడ్ నెగోషియేటర్ కూడా. ట్రంప్ ఈజ్ వెరీ గుడ్ నెగోషియేటర్. దాని వల్లనే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే అగైన్ ట్రంప్ ఈజ్ అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ అండి. అమెరికా ఇంట్రెస్ట్ ఫస్ట్, తర్వాతనే మనం వేరే దేశాల గురించి చేద్దామని. మోడీ కూడా అంతే. మోడీ గారు కూడా డెఫినెట్గా ఇండియా గురించి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇది గ్రేట్ కాంబినేషన్. దే ఆర్ వెరీ గుడ్ నెగోషియేటర్స్. డెఫినెట్గా ఈ నెగోషియేషన్స్లో మనకు బోత్ కంట్రీస్కే కాకుండా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా బెనిఫిట్ అవుతుంది. సన్నీ రెడ్డి గారు, అంటే ట్రంప్ వచ్చినటువంటి తొలినాళ్లలో చాలా రంగాలలో బైలేటరల్ ట్రీటీస్ ఎగ్జిక్యూట్ అయినాయి. కానీ రాజకీయ కారణాల వల్ల, జియోపొలిటికల్ కారణాల వల్ల వాటిని మధ్యలో ఆపేశారు. రీసెంట్లీ ట్రంప్ అండ్ మోడీ సమావేశంలో ఆ అంశాలన్నీ చర్చకొచ్చాయి. పరిష్కార దిశగా వెళ్తాయి అవన్నీ? తప్పకుండా అండి, తప్పకుండా వెళ్తాయి. అంటే వేరే దారి లేదు. ఇప్పుడు అమెరికా ఇంట్రెస్ట్ కూడా ఇండియాతో చేయకపోతే వేరే దారి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 కంట్రీస్ తీసుకోండి, ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనం టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకో. ఇప్పుడు AI నెక్స్ట్ జనరేషన్, ఇండియా ఈజ్ గోన్ బి ద బిగ్ ఫోర్స్ ఇన్ AI టెక్నాలజీ. ఆల్రెడీ మనకున్న వర్క్ ఫోర్స్ ఏ కంట్రీకి కూడా లేదు. ఇప్పుడు ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అయినా కూడా ఇండియా డిపెండెన్సీ అమెరికాకు ఆల్వేస్ ఉంటుందండి. వెన్ ఇట్ కమ్స్ టు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, నాలెడ్జ్ ఫోర్స్ మన దగ్గర అంత ఫోర్స్ ఉంది. ఓకే, అమెరికా దగ్గర ఏంది స్ట్రెంగ్త్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఈ 2 కంట్రీస్ కలిస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ బెనిఫిట్ అవుతుంది తప్పకుండా. గ్రేట్. అంటే మీరు ఒక యూనివర్సిటీకి గవర్నర్గా కొనసాగుతున్నారు, లక్షలాది మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇండియా నుండి వచ్చేటటువంటి F1 ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఏం సలహాలు ఇస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? చెప్తాను. అంటే గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ, OTP కానీ, CPT అవన్నీ అవి డిఫరెంట్ ఉన్నాయి. ట్రంప్ వచ్చాక వాటిని అన్నిటినీ రివ్యూ చేయడం అనేటటువంటిది విద్యార్థులు కూడా దాన్ని డిఫరెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రైట్, ఎట్లా మీరు ఏం మెసేజ్ ఇస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్చువల్గా ఇంకొక పర్పస్ నేను ఇక్కడికి వచ్చింది కూడా, ప్లీజ్. సెప్టెంబర్లో నేను యూనివర్సిటీ డెలిగేషన్ని తీసుకొస్తున్నాను ఇక్కడ. గ్రేట్. నా ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను తెలంగాణ బిడ్డని, ఇక్కడ పుట్టి పెరిగినాను. హైదరాబాదు నా సొంత సిటీ. నాకు ఈ నెక్స్ట్ 6.5 years నేను బోర్డులో ఉంటాను. అంత లోపల ఏదో ఒకటి చేయాలి నాకు ఇండియాకి. సో నా ఫోర్స్ వల్లనే ప్రెసిడెంటు అండ్ 2 డీన్లు అండ్ ఇంకో 3 బోర్డ్ ఆఫ్ గవర్నర్లు వీళ్ళందరూ అగ్రి అయినారు ఇండియాకి పోదాము. సో సెప్టెంబర్లో తీసుకొస్తున్నాను టీంని ఇన్ఫ్యాక్ట్. సో నా ఆలోచన ఏంటంటే, హైదరాబాద్లో ఎక్స్టెన్షన్ పెట్టాలి, వెయిన్ స్టేట్ ఎక్స్టెన్షన్ హైదరాబాద్లో పెట్టాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు, అఫోర్డబుల్ ఫీజుతోని ఇక్కడ 2 సంవత్సరాలు చదవచ్చు. అంటే 4 గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటుందా? 2 సర్టిఫికేషన్లు వస్తాయి. అలాగే వెయిన్ స్టేట్ డిగ్రీ వస్తుంది, ఇక్కడ డిగ్రీ వస్తుంది. ఇక్కడ ఏ యూనివర్సిటీతో ఇక్కడ ఇప్పుడు ఎనీ యూనివర్సిటీతో టైఅప్ అయితే 2 డిగ్రీలు వస్తాయి. ఓకే, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫీజు తగ్గుతుంది, 50% ఫీజు తగ్గుతుంది. ఇప్పుడు నేను ఈ మధ్యన స్టూడెంట్స్ని చూస్తున్నాను, చాలా సఫర్ అవుతున్నారు పాపం. పిల్లలు లోన్ తీసుకొని వస్తారు. నేను ఆ విధంగా పోయినాను, నేను కూడా లోన్ తీసుకొని. అక్కడ వర్కింగ్ కల్చర్లో ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి, ప్లస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అక్కడ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏంటంటే, ఒకటి ఆబ్వియస్లీ వీసాలు కూడా ఈజీగానే అవుతాయి దానివల్ల. ఎందుకంటే ది ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్
యూనివర్సిటీ హెల్ప్ ఉంటుంది, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము యూనివర్సిటీ నుంచి ఏం హెల్ప్ కావాలన్నా కూడా. సో ఇక్కడ సెంటర్ పెడితే రాదర్ దెన్ పేయింగ్ ఫోర్, ఇప్పుడు మాస్టర్ చేయాలనుకో 1 year ఇక్కడ చేస్తారు, 1 year అక్కడ చేస్తారు, తగ్గిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, మెయిన్ స్టేట్ డిగ్రీ వస్తుంది, అమెరికన్ డిగ్రీ వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఇంకోటి ఈ టెక్నాలజీస్ అంతా కూడా ఎక్స్చేంజ్ చేయడము ఈజీగా, రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. వెయిన్ స్టేట్ యూనివర్సిటీ 150-year-old యూనివర్సిటీ, రీసెర్చ్ 1 యూనివర్సిటీ అండి కంట్రీలో. మిషిగన్లో 3rd biggest యూనివర్సిటీ వెయిన్ స్టేట్. సో ఇట్స్ ఏ గ్రేట్ యూనివర్సిటీ. అండ్ వెయిన్ స్టేట్ ఇంకొకటి ఏంటంటే లార్జెస్ట్ మెడికల్ స్కూల్ బై సింగిల్ క్యాంపస్ ఇన్ ద కంట్రీ. అమెరికాలోనే లార్జెస్ట్ బై క్లాస్ సైజ్ మెడికల్ స్కూల్. సో ఇట్స్ ఎ గ్రేట్ స్కూల్, మంచి పేరున్నది యూనివర్సిటీకి. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి, ఇట్స్ ఎ స్టేట్ యూనివర్సిటీ, నాట్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇట్స్ ఎ స్టేట్ యూనివర్సిటీ, రెప్యూటెడ్ స్కూలు. నీకు దాంతో వీసాకి వెళ్ళినా కూడా ఈజీగానే ఉంటుంది. సో నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ హిమ్ హియర్, మేక్ ఇట్ ఈజీ, అఫోర్డబుల్. ఇక్కడ వాళ్ళకి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, మాకు బోత్ పేరెంట్స్ రైతులు. సో కష్టం అనేది మాకు తెలుసు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే హెల్ప్ అవుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం H1 వీసా హోల్డర్స్. అవునండి, వాళ్ళకు అమెరికాలో స్ట్రెంథన్ అండ్ స్ట్రిక్ట్ అయినటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ లాస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ లాస్ కానివ్వండి 50% ఎఫెక్ట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్తో వాళ్ళ ఉద్యోగాలు పోయి వాళ్ళ సర్వైవల్ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అమెరికాలో చాలా, అంటే సోషల్ మీడియా వేదికగా చాలా మీమ్స్ చూస్తున్నాం. ఒకప్పుడు సాఫ్ట్వేర్ టెక్గా ఉండేటటువంటి అతను ఇప్పుడు పబ్స్ అమ్ముకుంటున్నాడు అనేటటువంటిది ఒకటి. అట్లా డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. వాళ్ళకు మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు, ఏం సలహా ఇస్తారు? చెప్తుంది చూడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏఐ వచ్చి జాబులు తీసేసుకుంటుంది అంటున్నారు. జాబ్ ఏఐ తీసుకోవట్లేదండి. ద పర్సన్ హూ నోస్ ఏఐ ఈజ్ టేకింగ్ యువర్ జాబ్. ఓకే, ఏఐ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ జాబ్స్. అంటే దట్ మెసేజ్ ఏంటంటే యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ స్కిల్స్. ఇట్స్ ఎ స్ట్రగుల్ అకార్డింగ్ టు చేంజెస్. ఇట్స్ ఎ స్ట్రగుల్ బట్ యూ హ్యావ్ టు అప్డేట్. ఈ మధ్యన నాకు ఒక స్టూడెంట్ పాపం కాల్ చేసిండు. ఎవరో మా బ్రదర్ చెప్తే నాకు కాల్ వచ్చింది. అబ్బాయి నాకు కాల్ చేసేసి నాకు హెల్ప్ కావాలి, నాకు జాబ్ కావాలి అంటే, ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయినావని అడిగిన. అంటే అంకుల్ 2 years అయిపోయింది అన్నాడు. ఏం చేసినావురా అని అడిగి, జాబ్ చేసుకుంటున్నా అంకుల్, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నేను జాబ్ చేసుకున్నా. అంటే మరి జాబ్ చేసుకుంటున్నావు కదా, అప్డేట్ చేసుకున్నావు, ఆ స్కిల్స్ లేదు. 2 years అయిపోయింది, నీకు టెక్నాలజీ ఇంత ఫాస్ట్ చేంజ్ అవుతుంది, నువ్వు నీ స్కిల్స్ అప్డేట్ చేసుకోలేకపోతే నువ్వు జాబ్ రావడం చాలా కష్టం. ఆ మెంటాలిటీ మారిపోవాలి. ఎందుకంటే నాకు ఇది ఉంటేనే నేను సర్వైవ్ కాగలుగుతాను. ఈ టెక్నాలజీ ఏఐ ఇప్పుడు ఇంకొకటి కిడ్స్ నీడ్ టు రియలైజ్. ఇంకొకటి ఏంటంటే మేము పోయినప్పుడు మాకు ఇంటర్నెట్ ఉండేది కాదండి. మాకు ఇండియా న్యూస్ చదవాలంటే ఏదో యూనిక్స్ ల్యాబ్లో ఏదో ఒకరు ప్రింట్అవుట్ తీసుకుంటే మేమందరం షేర్ చేసుకుని చదివేవాళ్ళం. ఇంటర్నెట్ లేదప్పుడు, ఫోన్లు చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న రిసోర్సెస్ నీకు ఫోన్లోనే నీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ అవైలబుల్ ఉంటుంది. అంటే నీకు మనసు ఉండాలి కానీ మార్గాలు చాలా ఉన్నాయి. గ్లోబల్ విలేజ్ ఇన్ అవర్ హ్యాండ్ నౌ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయకపోతే యు ఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్. ఇప్పుడు నీకు జాబ్ రావట్లేదు, జాబ్ పోతుందంటే అది నీ తప్పు, వేరే వాళ్ళది ఎవరిది కాదు. జాబ్స్ అనేవి ఉండవు, కాంపిటీషన్ పెరుగుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే అప్డేట్ యువర్ స్కిల్స్. ఏఐ వస్తుంది, ఉంటుంది, అప్డేట్ యువర్ స్కిల్స్. ఎక్కడైనా కూడా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. నేను ఆ మధ్య ఒకసారి 3 hour ఏఐ అప్డేట్ అని ఒక క్లాస్ ఉంటే నేను సైన్అప్ చేసిన, చూద్దాం క్యూరియాసిటీ. చాలా వరకు ఆఫర్ పాపం వాళ్ళు ఫ్రీగా పెట్టిండ్రు. అది బెంగళూరు నుంచి నడిపిస్తున్నారు. బెంగళూరు నుంచి నేను దానివల్ల నేర్చుకునేది ఏంటంటే ఎంత స్మార్ట్ చూడండి కిడ్స్ మనోళ్ళు. బెంగళూరు నుంచి దే రన్ 3 hour ఫ్రీ అడ్వైజ్, ప్రోడక్ట్ అప్డేట్, ఏఐలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది. ఐ వాంట్ టు అప్డేట్ మై సెల్ఫ్, ఐ జాయిన్డ్. అక్కడ 700 people జాయిన్ అయినారు అక్రాస్ ద వరల్డ్, గ్లోబ్. ఓకే, దే వర్ ఏబుల్ టు కన్విన్స్ 1 weekend $200, 1 weekend to both the days, 1 weekend $200. దే వర్ ఏబుల్ టు సైన్ అప్ 500 people, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కూడా. అంటే మనకు చూడండి వరల్డ్ ఎంత స్మాల్. ఎక్కడో మనం బెంగళూరులో కూర్చొని మనము వరల్డ్ అందరి దగ్గర నుంచి అట్రాక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నది. దే నో వాట్ టు డూ. That's what they impressed me very well. I said, oh my God, look at these kids, the way they are doing it.
అది దాట్స్ వాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే జాబులు అనేవి తప్పకుండా ఉంటాయి. బీ స్ట్రాంగ్, అప్డేట్ యువర్ స్కిల్స్. అంటే ప్రతిరోజు మనం వార్తలు చూస్తున్నాం, ఫేస్బుక్ ఇన్ని వేల మందిని ఫైర్ చేసింది, మెటా ఇంత వేల మందిని ఫైర్ చేసింది. పెద్ద పెద్ద కంపెనీలే వాళ్ళు సొంత ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోలేని పరిస్థితికి ఏ నెట్టేసింది అనేటటువంటి రూమర్స్ అనేది కొనసాగుతుంది. ఏది వాస్తవం? సో కంపెనీ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎంప్లాయీస్ని తీసేయాలనుకోండి, there's a ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్లో ఏంటి, 2 things దే కన్సిడర్. ఒకటి నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ ఉంది, వెదర్ దిస్ పర్సన్ ఈజ్ అసెట్ ఆర్ లయబిలిటీ. మోస్ట్లీ దే వాంట్ గెట్ ఇట్ ఆఫ్ ద లయబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేయాలి. దే డోంట్ వాంట్ లూజ్ ద నాలెడ్జ్, ఎస్ రైట్? సో నువ్వు జాబ్లో చాలామంది ఏమైపోతుందంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారండి. ఒకసారి జాబ్ వచ్చిందంటే అదే జాబు ఎవ్రీ డే చేస్తూనే ఉంటారు, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. మై అడ్వైజ్ ఈజ్ make sure you don't go into comfort zone, make sure you go out of your way, look outside the box, making sure that take a look at it, follow the market, follow the technology, update your skills. Jobs will come, there is no question about it. నీకు 80%. ఇంకోటండి నేను చెప్తా చూడు, జాబ్సే ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏఐ టెక్నాలజీలా యూ కెన్ బి అన్ ఎంప్లాయర్, నాట్ ఎంప్లాయీ. You can do it. A lot of starters are offering Money, especially మన ఇండియా, like kids are so bright. I think బయట చూస్తుంటే vigilantly they are తర్వాత కిడ్స్ కొందరు అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఉన్న వాళ్ళకి దానికి డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మన దగ్గర కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు అదేదో ఇండియాకు వచ్చేస్తే నీ లైఫే లేదు అనేది లేదు. ఇక్కడ వచ్చినా కూడా నీకు అప్డేట్ యువర్ స్కిల్స్. Even if you come back, who knows, you could be next inventor, you could be next billionaire. You never know. Yes. Right? Yes. So my advice is update the skills. Yes. Sunny Reddy garu, my third major top priority issue is green card. దాని మీద ట్రంప్ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, సెనేటర్స్ కానివ్వండి, రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, కమ్యూనిటీలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చేసుకోలేనటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. రైట్. దెన్ హౌ యూ విల్ ఓవర్కమ్ ఫర్ ది గ్రీన్ కార్డ్? చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇర్రెస్పెక్టివ్ ఈ విషయంకి వస్తే ఎవ్రీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ఎవ్రీబడి ఈజ్ పుషింగ్ టువర్డ్స్ ద గెట్ రీడ్ ఆఫ్ ద కంట్రీ కోటా. ఇప్పుడు ఎందుకంటే మనకే ఆ ఇష్యూ ఉంది, మేజర్ నెంబర్ 1. ఇండియా ఈజ్ ద నెంబర్ 1 ఇష్యూ. వేరే చిన్న ఇప్పుడు పాకిస్తాన్ వేరే కంట్రీస్కి ఈజీ ఉంది, వాళ్ళకి అంత టైం పట్టట్లేదు, ఎందుకంటే కంట్రీ కోట వల్ల. ఆ కంట్రీ కోటను తీసేసింది అనుకోండి, చాలా రిజాల్వ్ అవుతుంది ఇష్యూ. అంటే దే మే నాట్ గెట్ ఇట్ టుమారో, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఏళ్ళు ఆగే బదులు 2 సంవత్సరాలు రావచ్చు గ్రీన్ కార్డు. సో దానికి ఎవ్రీ లీడర్ వర్క్ చేస్తున్నాడండి. దే ఆర్ వర్కింగ్ హార్డ్, వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ద ఇన్ఫ్లుయెన్స్. అంటే గతంలో వైట్ హౌస్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇండియా నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు 7 మంది కీ పోస్ట్ వైట్ హౌస్లో కూర్చున్నారు. దెన్ యూ కెన్ సర్వ్ బెటర్ టు కంపేర్ ఓల్డెన్ డేస్ కదా. అవును. ఇప్పుడు ఇట్స్ ఈజీ టు ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఎస్. అంటే చాలామంది రికగ్నైజ్ చేయట్లేదు ఏంటంటే, చాలామందికి అర్థం కాదు కంట్రీ కోట అనేది, ఈ డైవర్సిటీ దాంతోనే కంట్రీ కోట, దే వాంట్ బ్యాలెన్స్, ఇంతమంది కావాలి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ మెరిట్ బేస్డ్. ఎస్. ఒకవేళ వాళ్ళు ఈ ప్రాసెస్ని మెరిట్ బేస్డ్, ఈ గ్రీన్ కార్డ్ దాంట్లో కూడా కోటా తీసేసి మెరిట్ బేస్డ్ చేస్తే నెంబర్ 1 బెనిఫిషరీస్ ఇండియన్స్. ఇప్పుడు అండ్ దానివల్ల కంట్రీకి కూడా ఓవరాల్గా అమెరికాకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఈ అసైలం కానీ వీళ్ళందరూ మనని పాస్ అయిపోతున్నారు. ఓకే, అది చేంజ్ కావాలి. మనం కూడా థింకింగ్ చేంజ్ చేయాలి. మనం డెఫినెట్గా మెరిట్ బేస్డ్ మీదనే పుష్ చేస్తున్నారు. ఆ విషయానికి వస్తే వెదర్ ఇట్స్ ఎ డెమోక్రాట్ ఆర్ రిపబ్లికన్, ఎవ్రీబడి ఈజ్ పుషింగ్. అంటే మీతో ఇంటర్వ్యూ అంటున్నంటేనే నేను 2024 మేనిఫెస్టో తీసి చూసిన రిపబ్లికన్ పార్టీ. ట్రంప్ ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కు ఎన్నో రిలీఫ్స్ అందులో అతను చెప్పారు. వై ఈజ్ నాట్ స్టిక్కింగ్ ఆన్ ఈజ్ ఓన్ వర్డ్స్? అట్లని ఇప్పుడు ఈజ్ పుషింగ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మనకు ఈ
మెయిన్ థింగ్ ఇవన్నీ రావడానికి కారణం పాలస్తీన్ ఇష్యూ అయింది. ప్రెసిడెంట్ రాగానే ఎస్ ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసింది కదా, ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది కదా, ఎస్ దానివల్ల థింగ్స్ కంప్లీట్లీ చేంజ్డ్. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వచ్చే వరకు ఏమవుతుంది, పీపుల్ పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది. కొంత నెగిటివిటీ టువర్డ్స్ లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా స్టార్ట్ అయింది. హీ హ్యాస్ టు మేక్ ద బ్యాలెన్స్. కానీ ఇంటెన్షన్ అయితే తప్పకుండా ఉన్నది. ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ చేంజ్ హిజ్ ఇంటెన్షన్. ఇప్పటికి కూడా అంతేందుకు H1 ట్రంప్ యాజ్ H1 ఎంప్లాయీస్, ఎస్ ఆయన బిజినెస్లో కూడా H1 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. పెద్ద బిజినెస్ మెన్ కదా, ఎగ్జాక్ట్లీ. హోటల్స్ ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, క్రిప్టో కానీ చాలా వరకు ఈజ్ నాట్ అగెన్స్ట్ H1B. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ చేంజ్ అయిపోయిందండి. ఈ ఇల్లీగల్ కొన్ని ఏరియాల ఇప్పుడు డాలర్స్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. డాలర్స్ అంటే మనం కూడా రీజనే దానికి. The tussle is going on. I don't want to discuss that tussle. I don't want to discuss because lot of reasons are there. Yes, exactly. I don't want to discuss. Right. అంటే ఆ పర్సెప్షన్ అనేది ఇమ్మిగ్రెంట్స్ వచ్చేసి మనకి ఏం బెనిఫిట్ కాదు, ఇది ఇమ్మిగ్రెంట్స్ వచ్చి మనకు చేస్తున్నారు. ఈ మధ్యన రెండు పార్టీలలో నేను, ఎందుకంటే ఈవెన్ రిపబ్లికన్లో ఒక కాంగ్రెస్ ఉమెన్ నాన్సీ మేస్ అని, షీఈ్ అగెన్స్ట్ ఎవ్రీ టైమ్ యాంటీ ఇమిగ్రేషన్. మీరు సోషల్ మీడియాలో ఐ వాజ్ టోటలీ అగెన్స్ట్ హర్. ప్రతి దాంట్లో కామెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. ఏంటంటే వన్ ఆఫ్ ద కామెంట్స్ షీ మేడ్ వాజ్, ఈ ఇమిగ్రెంట్స్కి నాన్ బోర్న్ సిటిజన్స్ని ఏ దాన్ని కూడా రన్ చేయనీయకూడదు. నేను నా మెసేజ్ టు హర్ ఈజ్, ఇట్స్ బేస్డ్ ఆన్ ద పర్సనాలిటీ. ఓకే, నీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ హూ లవ్ దిస్ కంట్రీ, దే సాక్రిఫైస్ దేర్ లైఫ్ టు దిస్ కంట్రీ. డోంట్ జస్ట్ థింక్ దట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద పర్సన్ వేర్ హీ బాండ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఈచ్ ఇండివిజువల్ పర్సనాలిటీ, ద క్యారెక్టర్, అంతేగాని. సో అట్లాంటివి జరుగుతుంటాయండి. సన్నిరెడ్డి గారు, అతి త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు అమెరికా వైడ్ మొత్తం ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్ఆర్ఐ ఆస్పిరెంట్స్ లిస్ట్ చాలా 100కు పైగా ఉన్నారు అమెరికా కంట్రీ మొత్తంలో. మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఎవరైతే రిప్రజెంటేటివ్స్గా కాంటెస్ట్ చేస్తున్నారో? మీరు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్లో. అవును. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ విల్ గివ్? సో నా మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్, when you are running for something, yes, that means you are basically selling yourself, your knowledge. Yes, within the market. Yes, you marketing yourself. Yes, yes. Okay, so people choose చేసేది ఏంది, what can you do for us? Yes, what are your agenda, why are you running, what can you do? Yes. So those are I mean, I would have them concentrate on those points, listen to them. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హ్యూమన్ సైకాలజీలో ఏమవుతుందంటే, people want their friends to win. Yes. Right? So నా అడ్వైజ్ వాళ్ళకి ఏంటంటే, you make yourself likable by other people. As long as you do that, you succeed in making sure that you likable, definitely they will vote for you. నాకు ఒక మంచి అడ్వైజర్ ఉన్నాడు. నేను రన్ చేసినప్పుడు ఒక అడ్వైజ్ ఇచ్చింది. ఏంటంటే, నీకు సింపుల్ అడ్వైజ్ ఇచ్చింది అమెరికన్. ఈ టోల్డ్ మీ, గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ మీటింగ్ ఐ వాంట్ యూ టు గో హాఫ్ అన్ అవర్ బిఫోర్, మినిమం హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీటింగ్ స్టార్ట్ కాకముందే నువ్వు వెళ్ళేసి బయట నిలబడు, లోపలికి వచ్చే ప్రతి ఒక్కరికి హ్యాండ్ షేక్ ఇయ్యు, మాట్లాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మీటింగ్ కాకముందు కూడా, ఇఫ్ యూ మిస్ ఎనీబడి, గో టు ద టేబుల్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఆన్ టు ద స్టేజ్. అక్కడ మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, you already became their friend. Personal connection. You already became their friend. Correct. Yes. So back of their mind, మనం ఏం మాట్లాడినా కూడా, their back of their mind, this is the best candidate, this is the candidate I want them to win. ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేస్తారు, వేరే క్యాండిడేట్ అసలు నాకు తెలియదు, బట్ ఈ క్యాండిడేట్ నాకు తెలుసు బాగా, ఈ కేమ్ టు మీ అండ్ ఈ టాక్ టు మీ అని. సో నా అడ్వైజ్ ఏంటంటే, ప్రతి క్యాండిడేట్కి లిసన్ టు ద పీపుల్. నీ కాన్స్టిట్యుయెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, లిసన్ టు దెమ్. వాళ్ళ ఇష్యూస్ ఏంటి, టెల్ దెమ్ యు ఆర్ దేర్. Yes. Tell them you understand. Yes. Tell them connect to yourself. Tell them I came from that situation. You are relate your situation. Tell them who you are. Definitely you will win. Yeah. అంటే ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ పల్స్? ఎట్లా ఉండబోతుంది? సో పల్స్ ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సోషల్ మీడియా అప్డేట్స్ కానీ, న్యూస్ అప్డేట్స్ కానీ, ట్రంప్కు కొద్దిగా ఎదురుగాలి వీస్తుంది ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అనేటటువంటి టాక్స్ వస్తున్నాయి. That's normal. Every midterm election, always it's a pro-opposition ఉంటుంది. Okay?
కానీ వీఆర్ కాన్ఫిడెంట్. ఎస్ పీపుల్కి కన్సర్న్స్ ఫస్ట్ థింగ్ ఎకానమీ అండి. ఇప్పుడు గ్యాస్ ప్రైసెస్ ఆల్రెడీ ఇప్పుడు మాకు వార్ జరిగినప్పుడు $6 వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఇట్ కేమ్ డౌన్ టు $4. ఓకే, ఇమ్మీడియట్గా ఇండియాలో తగ్గకపోవచ్చు కానీ అమెరికాలో వెరీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎకానమీ, సెక్యూరిటీ, ఎస్ ఇమిగ్రేషన్, ఈ 3 ఉన్నాయి. ఇమిగ్రేషను బయట పీపుల్ వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ that it's country today, nobody can just walk into the country. Yeah. Trump control the borders. Okay, not criminals are not coming into the country. Economy is getting better. Okay, there are people can put start, they know that, you know, thank God the war is over. They are very happy. అంటే అమెరికా మీద ఇంపాక్ట్ ఉండేనా నిజంగా వారిది? గ్యాస్ ప్రైసెస్ దగ్గర ఉండేది. ప్రైజెస్ ఇంక్రీజ్, గ్యాస్ ప్రైసెస్ దగ్గర మాత్రం అందరు ఫెల్ట్. నేను బయట మాట్లాడుతుంటా కదా, Yes. ఈవెన్ రిపబ్లికన్స్ వర్ ఫీలింగ్ అబౌట్ ఇట్. గ్యాస్ ప్రైసెస్ వర్ ఫీలింగ్. అది ఆల్రెడీ పీపుల్ స్టార్టెడ్ రిలీవింగ్. తర్వాత సెక్యూరిటీకి వచ్చేవరకు ఏంటంటే పీపుల్ వాంట్ దేర్ కమ్యూనిటీస్ టు బి సేఫర్ కమ్యూనిటీస్. అది వీ హ్యాడ్ ఏ ఇష్యూస్ ఈవెన్ రిచ్ కమ్యూనిటీలో కూడా. యూ వోంట్ బిలీవ్ ఇట్, వెనిజువేలా, చిలీ నుంచి గ్యాంగ్స్ వచ్చినాయి ఎస్. వాళ్ళకి. యూ వోంట్ బిలీవ్ ఇట్, హైటెక్ గ్యాంగ్స్, ట్రైన్డ్ గ్యాంగ్స్. వాళ్ళు సెల్ సిగ్నల్స్, ఈ రింగ్ కెమెరాలు ఉంటే జామ్ చేసేసి ఇళ్లకు లోపలికి వెళ్ళి పలగొట్టేసి ఎత్తుకపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో పీపుల్ వాంట్ సెక్యూరిటీ. లా అండ్ ఆర్డర్ వాళ్ళతో ఛాలెంజ్గానే ఉన్నాడు. సార్, లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లీగల్ సిస్టము. ఇప్పుడు మా దగ్గర జడ్జిలు కూడా ఎలక్టెడే కదా. మా దగ్గర సుప్రీంకోర్టు జడ్జి, నా క్లోజ్ ఫ్రెండ్, ఈజ్ రన్నింగ్ ఫర్ సుప్రీంకోర్టు జడ్జి. పబ్లిక్ ఓటుతో ఎన్నుకుంటారు. సో దే వాంట్ సెక్యూరిటీ, సేఫ్టీ, ఎకానమీ, ఇవన్నీ చూస్తున్నారు ఓవరాల్గా. రిపబ్లికన్ నేను ఐ థింక్ బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అతి త్వరలో సన్నిరెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుండబోతుంది? సన్నిరెడ్డిని కూడా నేను వైట్ హౌస్లో చూస్తానా? చెప్పలేమండి, దేవుడు ఎట్లాంటి ప్లాన్ ఉందో నాకు చెప్పలేదు. మనం ఓన్లీ మనం వర్క్ చేయగలుగుతాం. బట్ యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ యు ఆర్ గుడ్ కమ్యూనికేషన్స్, కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ. రైట్. దెన్ వాట్ ఈస్ యువర్ ప్లాన్, పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ ఇయర్ నేను చెప్తా చూడండి, షార్ట్ టర్మ్లో నేను కో-చైర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవ్రీ రిపబ్లికన్ విన్స్. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ మీటింగ్స్ కానీ ఏవి కానీ పెట్టడం. ఎంతమంది రిప్రజెంటేటివ్స్ కాంటాక్ట్ చేస్తున్నారు మీకు? మా దగ్గర మొత్తము 13 సీట్స్ రిప్రజెంటేటివ్స్ మిచిగన్లో. మొన్నటి వరకు 7 రిపబ్లికన్స్, 6 డెమోక్రాట్స్ ఉన్నారు. ఓ, టఫ్ నుండి ఇప్పుడు వన్స్ అది ఇంకా ఇంక్రీజ్ కావాలి. సో ఇక్కడ స్వింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. నీకు ఎప్పుడైనా సరే డెమోక్రాట్ డిస్ట్రిక్ట్, స్ట్రాంగ్ డెమోక్రాట్స్ ఉంటాయి, స్ట్రాంగ్ రిపబ్లికన్ సీట్స్ ఉన్నాయి. మధ్యలో ఆ స్వింగ్ డిస్ట్రిక్ట్స్తోనే ఫైట్ చేస్తారు అన్నట్టు. స్వింగ్ డిస్ట్రిక్ట్లో కూడా ఉన్న ఓటర్లు ఎట్లా, రిపబ్లికన్స్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్ రిపబ్లికన్స్ వాళ్ళకేస్తారు, డెమోక్రాట్స్ వాళ్ళకేస్తారు. ఈ మధ్యన ఇండిపెండెంట్స్ ఉంటారు చూడు, దోస్ ఆర్ ద వన్స్ వీ నీడ్ టు కన్విన్స్. అది మిషిగన్ ఈజ్ ఎ నెంబర్ 1 స్టేట్ ఇప్పుడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ డెమోక్రాట్స్ కానీ బోత్ ఆఫ్ దెమ్, మిషిగన్ ఈజ్ అ నెంబర్ 1 స్టేట్ బికాస్ మిషిగన్ ఈజ్ అ స్వింగ్ స్టేట్. మా దగ్గర ఇప్పుడు ఓపెన్ సెనేట్ సీట్ ఉంది, US సెనేట్ సీట్. దట్స్ అ బిగ్ డీల్. అండ్ మైక్ రాజర్స్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు విన్. తర్వాత ఇప్పుడు టామ్ బ్యారెట్ అని నా క్లోజ్ ఫ్రెండ్, వాడు లాస్ట్ టైమే ఎలక్ట్ అయ్యింది ఫస్ట్ టైము. దట్ సీట్ ఈజ్ ద నెంబర్ 2 ఇన్ ద కంట్రీ అంట. Democrats are spending a lot of money, but I think we are hoping he's going to win because as a person, when you record, he was an Apache pilot. And he sacrificed his grandfathers also served in the army. So people like that. And he's working hard, very reachable person. See, that's what it makes big difference. ఎప్పుడు కాల్ చేసినా కూడా he picks up the phone. సన్నిరెడ్డి గారు, ప్రైమ్ 9 వ్యూవర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్లో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకు ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వ్యూవర్స్కు, వాళ్ళకి మీరు ఫైనల్గా కన్క్లూజన్ మెసేజ్ ఏమిస్తారు? సో అమెరికన్ పర్స్పెక్షన్లో, ఆ విధంగా చూస్తే 2 things. ఒకటేంటంటే లెట్స్ స్టార్ట్ విత్ ద అక్కడున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి ఇప్పుడు సఫర్ అవుతున్నది, మేజర్ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. స్కిల్స్ అప్డేట్ చేసుకోమని చెప్తాను నేను, ఇంతకుముందుకు చెప్పినట్టు స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. వర్స్ట్ కేస్ సినేరియోలో ఈ సిచ్యువేషన్లో నీకు మార్కెట్ చేయలేకపోతే కమ్ హోమ్,
ఇట్స్ ఓకే. హైదరాబాద్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐసీ అసలు నా బిజినెస్లో కూడా నాకు ఎంప్లాయీస్ దొరకట్లేదండి. టాలెంటెడ్ ఎంప్లాయీస్ దొరకట్లేదు, చాలా కష్టం ఉంది. అంటే నీకు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్, ఇట్స్ నాట్ ద అమెరికా, ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్ ఇట్స్ పాసిబుల్. ఓకే. తర్వాత ఇక్కడున్న పేరెంట్స్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బాగలేదు, కానీ మీ కిడ్స్కి చెప్పండి డిస్కరేజ్ కావద్దు. ఓకే, ఇట్స్ ఓకే, దీస్ ఆర్ ఆల్ టెంపరీ, బట్ ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి, నీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోమని చెప్పమంటున్నాను. ఓకే, అక్కడున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి వీఆర్ వర్కింగ్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. గ్రీన్ కార్డ్స్ వస్తాయి. ఓకే, డిలే అవుతుంది. ఐ ఫీల్ బ్యాడ్ దట్ నేను ఆ సిచ్యువేషన్ చూసినా కనుక చెప్తున్నా. నేను ఒకటి ఎప్పుడైనా కూడా ఎవరైనా నా దగ్గరికి వస్తే ఐ ఆల్వేస్ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు దేర్ షూస్. నేను ఎట్లా ఫీల్ అవుతాను వాళ్ళ స్టేజ్లో ఉంటే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఆ బాధ అంటే మా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము అదృష్టవంతులము, మాకు అసలు అంత టైం పట్టలేదు. కానీ ఇప్పుడు పాపము చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే మన కమ్యూనిటీ హార్డ్ వర్కింగ్ పీపుల్, దే పే ద ట్యాక్సెస్, దే కంట్రిబ్యూట్ టు ద ఎకానమీ. ఆ విషయంలో మేము వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా ఐ ఆల్వేస్ టెల్ దెమ్, లుక్ ఎట్ దిస్ పీపుల్, దే పే దేర్ ట్యాక్సెస్. సింపుల్ ఎగ్జాంపుల్, మిషిగన్లో ఒకసారి 2 years బ్యాక్ డ్రైవర్ లైసెన్సు దాన్ని మార్చడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు 2 సార్లు బిల్లో పెట్టించినాను. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏంటంటే వాళ్ళ H1 ఉన్న రోజులే డ్రైవర్ లైసెన్స్ ఇస్తున్నారు. H1 రెన్యువల్కి పంపించారు అనుకోండి, అది టైంలో రాదు, కొన్నిసార్లు రాకపోతే వీళ్ళు డ్రైవర్ లైసెన్స్ టెక్నికల్ రీజన్స్ తో కూడా లేకుంటే రెన్యువల్ చేయకుంటే ఎట్లయితే. సో పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవాలి, వాళ్ళని అటు గ్రాసరీకి వెళ్ళాలి. సో అక్కడ ఏమైందంటే డెమోక్రాట్స్ వచ్చేసి మీరు ఇది పెట్టాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా డ్రైవర్ లైసెన్స్ ఇవ్వాలని పెట్టిండ్రు. రిపబ్లికన్స్ అట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎట్లా మిక్స్ చేస్తే ఎట్లా? దీస్ లీగల్ ఇమిగ్రెంట్స్ దే ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ టు కంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. So I'm still fighting. I'm going to convince, I'm sure I'm able to convince legislature in Michigan. We are going to make the changes. Yes. నాకు వీలైనంత వరకు I am reachable. I'll try to help anybody. Yes. అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి సన్నిరెడ్డి గారు ప్రైమ్9 హాట్ సీట్కు రావడం అనేటటువంటిది గర్వకారణంగా భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా అమెరికా సత్సంబంధాలు, అమెరికాతో ఏర్పడుతున్నటువంటి గ్యాప్స్ పైన చర్చలు జరుగుతున్నప్పుడు లవ్ విత్ ఇండియా, లాయల్టీ విత్ అమెరికా అనేటటువంటి ఫార్మెట్లో అటు అమెరికన్ ఎన్ఆర్ఐస్కు, అదేవిధంగా ఇంటర్నల్గా ఉంటున్నటువంటి రిపబ్లికన్ పార్టీ లీడర్లను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ని కానివ్వండి, కోఆర్డినేట్ చేయడమే కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి లక్షలాది మంది భారతీయ ఎన్ఆర్ఐకు అపన్నాస్తమిస్తున్నటువంటి సన్నిరెడ్డి గారిని ప్రైమ్9 కీర్తిస్తుంది. అదేవిధంగా 250 years సెలబ్రేషన్స్ అనేటటువంటిది కొత్త మెసేజ్ను, కొత్త సందేశాన్ని అమెరికా భారతదేశాల సంబంధాలకు ఇస్తుందనేటటువంటి ఒక కాన్ఫిడెంట్ను ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, H1 వీసా హోల్డర్సు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి తాను తన వంతుగా కృషి చేయడమే కాకుండా శాఖాపరమైనటువంటి నిబంధనలను పూర్తిగా తొలగించి వారికి హెల్ప్ చేయడానికి కూడా ముందుకొస్తాననేటటువంటి అంశంతో ఒక కొత్త ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఎవరైతే ఎమర్జెన్సీస్లలో అమెరికా రావాలి అనుకునేటటువంటి వాళ్లకు వీసా నిబంధనలు సరళీకృతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కౌన్సిలేట్లకు, ఎంబసీలకు ఒక రిఫార్మేటివ్, ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ను తీసుకొచ్చేందుకు సన్నిరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని మనం కీర్తించదగినటువంటి అంశం. సన్నిరెడ్డి గారు ప్రైమ్9కు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. ఇది ఇవాళటి హాట్ సీట్ కార్యక్రమం. మరో ఓ గొప్ప వ్యక్తితో మళ్ళీ ప్రైమ్9 హాట్ సీట్ మీ ముందుకు వస్తుంది. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9.